మనిషికి దేని గురించి భయం అంటే మరణమును గురించి భయం. దేని గురించి భయము? మరణమును గురించి భయం. ఈ మరణము నుంచి తప్పించే వాళ్ళు ఎవరున్నారు అని వెతుకుతున్నారు ఆ మనుషులు కదా. మరణము నుండి తప్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారా మనుషులు? ఎవరు, ఎలా ఈరోజు ఈ మరణం నుండి ఎవరు తప్పిస్తారు, ఎవరు కాపాడుతారు అని వెతుకుతున్నారా అని చూస్తే వెతకడం మానేసి ఈ గోలి వాడితే బతుకుతానా, అదిగో ఆ మందు వేసుకుంటే బ్రతుకుతానా, ఈ మరణము నుంచి ఎలా బయటపడేది, లేకపోతే ఈ మరణం నుంచి బయటపడడం కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని వెతుకుతున్నారే గాని మరణమే లేకుండా, మరణమే రాకుండా, మరణించినా తిరిగి లేసే మార్గం ఏదైనా ఉందా అని వెతుకుతున్నారా అంటే చెప్పండి, వెతుకుతున్నారా? రోగం వస్తే రోగాన్ని ఎలా తొలగించుకోవాలో, ఎలా నయం చేసుకోవాలో, దానికి కావలసిన మందు ఎక్కడ దొరుకుతుందో వెతుకుతున్నారే గాని ఈ రోగమే రాకుండా ఒకవేళ వచ్చిన రోగాన్ని ఆ మాన్పగలిగిన శక్తిమంతులు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నారా అంటే ఒకసారి ఆలోచిస్తే లేరనే చెప్పవచ్చు, లేరనే చెప్పవచ్చు. కానీ ప్రపంచ ప్రజలందరూ కూడా ఎంత పెద్దవాడైనా సరే, సామాన్యుడి నుంచి శాస్త్రవేత్త అని చెప్తున్నారే అంతటి వరకు కూడా చూసుకున్న ప్రతివాడు భయపడేది మరణానికి మాత్రమే. అదే ప్రాణ భయము. ఎమ్మెల్యే రోజా గారు ఎంతమందికి తెలుసు? మీ అందరికీ తెలుసు కదా. ఆ రోజా మేడం గారు కూడా నాకు ప్రాణహాని ఉంది అని చెప్పింది. కాబట్టి ప్రాణహాని ఉంది అంటే మరణము నాకు ఉంది, మరణము నుంచి తప్పించాలి, నాకు ప్రాణహాని ఉంది, కాబట్టి ప్రాణ రక్షణ కల్పించాలి, నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి నాకు అని చెప్పేసి చెప్పుకున్నాను. అప్పుడు ప్రొటెక్షన్ ఎలా వచ్చింది ఆమెకు? ఓ నలుగురు గన్మెన్లు చుట్టూ పెట్టేస్తే ప్రాణం పోయే ఆపేస్తారా వీళ్ళు? ఆపేస్తారా పోయే ప్రాణాన్ని? కొందరు భూమార్గం గుండా పోతే, రోడ్డు మార్గం గుండా పోతే, ఎక్కడైనా సరే నక్సల్సో లేకపోతే ఇంకెవరో బాంబులు పెట్టి పేల్చేస్తే చచ్చిపోతానేమో అని భయానికి హెలికాప్టర్ వేసుకొని ఇరుపక్కల ఇద్దరు గన్మెన్లను పెట్టుకొని ప్రయాణం అయిపోయారు. ఒక ఆయన వెళ్తున్నప్పుడు ప్రాణ భయంతో భూమి మార్గం కూడా పోతే ఏమవుతుందని, చచ్చిపోతానని భయానికి ఎలా వెళ్ళారు? ఆకాశ మార్గాన వెళ్ళారు. హెలికాప్టర్ ఎక్కిపోయాడు. ఆకాశంలోనే మరణం పట్టేసింది. ఆయనను కాపాడాలని ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఆయనతో పాటు వెళ్ళిపోయారే కానీ ఆయన్ను కాపాడలేకపోయారు. మరణం వాళ్ళను వదిలిపెట్టలేకపోయింది. ఎవరు ఆయన చెప్పండి? సౌందర్య కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, జిఎంసి బాలయోగి కానీ, మాజీ లోక్సభ స్పీకర్ కదా. ఇలా ఎవరిని చూసుకున్నా కూడా వాళ్ళు ఆకాశంలోని వాళ్ళు తమ ప్రాణాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితి. మరణం నుంచి తప్పించుకోలేకపోయారు. ఎలా మరి? మరణం అంటే అంత భయమా కదా? మరణం అంటే అంత భయమా? రోజా గారు మాత్రమే కాదు,
మనము కూడా ప్రాణభయం ఉంది, ప్రాణభయం ఉంది, ప్రాణభయం ఉంది. భార్య అంటుంది పోలీస్ స్టేషన్కి పోయి, అయ్యా నా భర్త నుంచి నాకు ప్రాణభయం ఉంది, వాడు రోజు తాగి వచ్చి తిడుతున్నాడు, కొడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు హింసిస్తున్నాడు అని భార్య మొత్తుకుంటుంది. ఈ భార్యకు భర్త దగ్గర ప్రాణరక్షణ కల్పించేటోళ్ళు ఎవరు? ఏ గన్మెన్లు పెట్టి ఆ భార్యను రక్షించాలి ఇప్పుడు ఆ పోలీసు? చెప్పండి. ఆ కుటుంబంలో భర్త అంటున్నాడు, అయ్యా నా భార్య నుంచి కూడా నాకు ప్రాణహాని ఉందని. ఇంకో కుటుంబంలో కొందరు భార్యల చేత బాధింపబడినటువంటి భార్య బాధితుల సంఘానికి ప్రెసిడెంట్ అయినటువంటి ఒక ఆయన, ఈ సమాజానికి రక్షణ ప్రభుత్వం కల్పించలేకపోయింది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 66వ వచనం చూడండి. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును. ఎప్పుడెప్పుడు అలా రేయింబగలు భయపడుతూనే బతకాలా? పోనీ ఇంత భయపడుతూ దీన్ని ఇంత జాగ్రత్త పెట్టుకుంటూ ఉన్నా కూడా నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము లేదు. నీ హృదయంలో పుట్టు భయము చేతను, నీ కనులు ఏదైతే చూస్తున్నాయో వాటి సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, సెల్ ఫోన్లో వచ్చే బూతు బొమ్మలు కానీ, ఎప్పుడు సాయంకాలమగునా మరలా నైట్తే పడుకుని అమ్మ ఎప్పుడు తెల్లారుతుంది. కారణం ఏంటి చెప్పండి? వీటన్నిటి వల్ల చేసి సంపాదించి పెట్టుకున్నావు మరణాన్ని. ఆ మరణం నుంచి బయటపడడం కోసం నిద్ర పట్టకుండా ఉంది. ఇప్పుడు ఏం పట్టకుండా ఉంది చెప్పండి? ఈరోజు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? భయం. ఏం భయము? మరణ భయం. మరణ భయం. ఏం భయం చెప్పండి? భయం గుప్పిట్లో ప్రపంచం. ఏం భయం? కరోనా భయం. దేని గురించిన భయం? కరోనా గురించిన భయం. కరోనా అనే పురుగుకు భయపడుతున్నారే కానీ, కనిపించని కరోనాకు భయపడుతున్నారే కానీ, కనబడనటువంటి దేవునికి భయపడుతున్నారా? పిల్లరా, కనబడనటువంటి దేవుడు మాత్రమే మరణ భయము లేకుండా చేయగలడని ఈరోజు ఎంతమందికి తెలుసు? మత్తయి సువార్త 12వ అధ్యాయము 10వ అధ్యాయం 34వ వచనం, 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపేటటువంటి కరోనాకు మీరు భయపడకూడదు. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలిగేటటువంటి దేవునికి మిక్కిలి భయపడమంటున్నారు. ఎవరికి భయపడమంటున్నారు చెప్పండి? ఆత్మను దేహమును కూడా రెండింటిని నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడండి అన్నాడు. కానీ చావండి గోవాలు చంపేస్తానికి వస్తున్నారు వీళ్ళు అని వెంటనే భయపడిపోతారు. మీ ఆస్తి పుంజుకోవడానికి వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అనగానే మీరు భయపడిపోతారు. ప్రతి విషయానికి మీరు భయపడిపోతున్నారు. కానీ ఆత్మను దేహమును నరకములో నశింపచేసేటటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మీరు భయపడండి అని చెప్తే ఎంతమంది తెలుసుకుంటున్నారు? ఎంతమంది భయపడుతున్నారు? ప్రియులారా, ఇలా చెప్పినటువంటి యేసు ప్రభు వారే మరణ భయం చేత ఏ రకంగా ఏ స్థాయిలో ఏమన్నాడో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటి యేసు వారితో
కూడా గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి ఆ, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు వచ్చు వరకు మీరిక్కడ కూర్చుంటుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టిన దేనికోసం దుఃఖమినకు సర్వేశ్వరుడైనటువంటి దేవుని కుమారుడండి ఈయన గారు. ఎవరైనా అమ్మా ఎవరు? దేవుని కుమారుడు. నాట్ ఓన్లీ ఆర్డినరీ పర్సన్, నీలాంటోడు నాలాంటోడు కాదు. ఈయన ఎవరో తెలుసా? ఇంకో మాటలో చెప్తున్నాను, ఒరిజినల్గా చెప్తున్నాను. ఈరోజు కొండలు కనపడుతున్నాయి కదా, లోయలు కనపడుతున్నాయి కదా, కాదు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, భూమి, ఆకాశము, సముద్రములోని సమస్తము, ఆకాశములో ఎగురు పక్షులను, భూమి మీద ఉన్నటువంటి సమస్త సంపదను, ఈ ప్రపంచాన్ని కలిగించి నడిపిస్తున్నటువంటి ఆయన ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఆయనకి ఏమొచ్చింది? దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టేశాడండి. ఎంత పెద్దవాడు! ఆయనకు చింత, ఆయనకు దుఃఖమా? ఒకప్పుడు ఆయన చెప్పాడు, చింతించుట వల్ల మీ ఎత్తు మూరేడు ఎక్కువ చేసుకోలేరు, చింతించుట వల్ల మీరు మీ తల వెంట్రుకలను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేసుకోలేరు, కాబట్టి మీ చింత యావత్తు దేవుని మీద వేయండి అని చెప్పిన ఈయన గారే ఏమంటున్నారండి? ఎలా ఉన్నారండి సిచ్యువేషన్? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఇప్పుడు మరణ భయం పట్టుకుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు చూడండి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టేశాడు. అప్పుడు యేసు మరణమగునంతగా, ఎంతగా అని చెప్పండి? మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడు చూడండి, మీరు కూడా నా పక్కన ఉండండి అయ్యా కాసేపు, ఈ టైంలోనైనా మీరు ఉండండి అయ్యా. ఎందుకు పక్కన ఉండమంటున్నాడు? పక్కన ఎందుకు ఉండమంటున్నాడు? వీళ్ళు అతన్ని కాపాడతారనా? వాళ్ళు వచ్చి ఇతన్ని నిడిపిస్తారనా? ఆయన ఏమంటున్నాడు చూడండి, చెప్తూ కంటిన్యూషన్. కొంత దూరం సాగిలపడి తండ్రి ఏమంటున్నాడు చూడండి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోను. దేని గురించిన చింత ఇతనికి? ఈ రకంగా సర్వలోక పాప పరిహారార్థము బలి కావాలి, కోడా దెబ్బలు కొట్టబడాలి, ఉమ్మి వేయబడాలి, పిడిగుద్దులు గుద్దబడాలి, సిలువ మోయాలి, సిలువలో నిలవాలి, ప్రాణాన్ని అర్పించాలి. ఈ భవిష్యత్తును తెలుసుకొని కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, అయ్యా నా మరణము ఎట్లుంటుంది నాకు తెలియజేయి అంటాడు. అంటే మనం ఫ్యూచర్ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి చెప్పండి? ఫ్యూచర్ తెలుసుకోవాలి. 39వ అధ్యాయం కీర్తనకారుడు ఫ్యూచర్ ఎలా తెలుసుకుంటున్నాడో చూడండి. కీర్తనలో 39 3వ వచనం, నా గుండె నాలో మండుచుండె. దేని కొరకు ధ్యానిస్తున్నాడు? నా ఫ్యూచర్ ఏంటిది? నా భవిష్యత్తు ఏంటిది? దీని గురించి మనం ధ్యానించాలండి, స్టడీ చేయాలి. దావీదు అంటున్నాడు, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట
ఈ మాట నోరారా పలికాను. యెహోవా యెహోవా నా అంతం ఎట్లున్నది, నా అంతము, నా ఫ్యూచరు, నా ముగింపు ఎట్లున్నది, ఎలా ఉంటుంది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు. నేను ఎలా చనిపోతాను, నా భవిష్యత్తు ఏంటిది, పోనీ నా దినముల పరిమాణము, మెజర్మెంట్, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని గంటలు, ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు నేను బ్రతుకుతాను, ఎలా చనిపోతాను, చనిపోతే ఎలా ఉంటుంది నా భవిష్యత్తు, నా ఫ్యూచర్ నాకు చూపించు. కొంతమంది ఏం చేస్తారంటే మీ ఫ్యూచర్ మీకు చూపిస్తామంటారు. ఏం చూపిస్తామంటారు? మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అంటారు. మోసం చేస్తాం. నిజమేనండి, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎవరి భవిష్యత్తు వారి చేతిలోనే ఉంది అనగా చేయబట్టి చూసుడు కాదురా. అర్థమవుతుందండి? నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది అంటే చేయబట్టి చూస్తే తెలవదు నీ భవిష్యత్తు. ఏది చేసినా నువ్వు చేసిన దాని మీదనే ఆధారపడి ఉంటుంది, అదే భవిష్యత్తు. అర్థమవుతుందా? ఏం చేస్తాం? చేతులారా నువ్వే చేసుకున్నావు, ఎవరి దోమనకు అంత స్పీడు అంట. ఇంతకీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? స్పీడ్గా పోయారు, ఓ చెట్టును ఢీకొన్నారు, అందరు చచ్చారు. ఇప్పుడు వారి భవిష్యత్తు ఏమైంది? వారి భవిష్యత్తు వారి చేతిలో ఉందా, నా చేతిలో ఉందా? వారి చేతిలో ఉంది. చేతిలో ఉందా చేయబట్టి చూసుకుడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చేయి చూసి జాతకం చెప్తానంటారు. ఏం చెప్తారు చెప్పని? చేయి చూసి జాతకం చెప్పేది కాదు. యేసు ప్రభు చెప్పాడు, మనసు చూసి జాతకం చెప్తానన్నాడు. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దేన్ని బట్టి మాట్లాడుతుంది నోరు? హృదయం నిండిన దాన్ని బట్టి. కనుక ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయము, దావీదు గారు ఏమంటున్నాడు కీర్తనగాడు, నా దినముల అంతము ఎట్లుంటుంది నాకు తెలియచేయి. తర్వాత నా దినముల పరిమాణము ఎంతైనది తెలియజేయి. ఇది తెలిసే చోటు ఒక్క దేవుడే కాబట్టి ఆ దేవుని దగ్గరనే అడుగుతున్నాడండి కదా. ఇది తెలిసే చోటు ఎక్కడుంది? నీ దినముల పరిమాణము, నీ ఆయుష్కాలము, నీ భవిష్యత్తు నీకు తెలియాలంటే నువ్వేం చేయాలట? ధ్యానించాలి. దేనిని ధ్యానించాలి? వాక్యాన్ని ధ్యానించాలి. ఒకసారి కీర్తనలు 90:12 చూడండి. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చేయు. మాకు జ్ఞాన హృదయము. ఏ హృదయం అండి? జ్ఞాన హృదయం. ఎందుకు జ్ఞాన హృదయము? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఈరోజు ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి? ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? మాకు నేర్పు. అసలు మేము ఎప్పుడు పుట్టాం? మాకు నేర్పు. మేము ఎలా పుట్టాం? మాకు నేర్పు. మేము ఎంతకాలం ఉంటాం? మాకు నేర్పు. మేము చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం? మాకు నేర్పు. మా దినముల పరిమాణము మాకు తెలియచేయి అని చెప్పి కీర్తనలు 139లో అంటే కీర్తనలు 90లో 12వ వచనంలో ఏమంటుండో, మా దినముల లెక్కించుటకు నేర్పు. మా దినములను లెక్కించుటకు మాకు నేర్పుము. ఇదంతా నీకు తెలియాలంటే యోహాను సువార్త. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషిస్తాడు, జ్ఞానాన్ని ద్వేషిస్తాడు, వాక్యం దగ్గరికి రాడు, ధ్యానించడు. తన క్రియలు దుష్క్రియలుగా కనబడిపోతాయి కాబట్టి, తన భవిష్యత్తు తనకు తెలిసిపోతుంది కాబట్టి స్కానింగ్ మిషన్ అయినటువంటి బైబిల్ దగ్గరికి రాడు, దేవుని మందిరానికి రాడు, వెలుగు అయినటువంటి క్రీస్తు వద్దకు రాడు. ఒకవేళ సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని తెలియబడినట్లు కంటిన్యూషన్. సత్యవంతుడైతే క్రియలు దేవుని మూలముగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును.
వెలుగునొద్దకు వస్తాడు. ఇప్పుడు మనకు మన దినముల పరిమాణం మనకు తెలియాలంటే, మన భవిష్యత్తు మనకు తెలియాలంటే మనం ఎక్కడికి రావాలి చెప్పండి? ఎక్కడికి రావాలి? నీ యొక్క ఫ్యూచర్ నువ్వు తెలుసుకోవాలంటే వెలుగులో రావాలి. వెలుగంటే సూర్యుని వెలుగు కాదండి, క్రీస్తు వెలుగులో రావాలి. ఎవరి వెలుగులో? క్రీస్తు యొక్క వెలుగులోనికి మీరు వస్తే మీ ఫ్యూచర్ మీకు తెలుస్తుంది, మీ భవిష్యత్తు మీకు తెలుస్తుంది. మీరు మరణ భయం లేని వారిగా ఉంటారు. మీకు ప్రాణహాని ఉందని చెప్పి మీరు భయపడరు. ప్రాణహాని ఉందని చెప్పి ఒకరిని ప్రొటెక్షన్ కోసం యాచించరు. ఎందుకు? మీ ఫ్యూచర్ మీకు తెలుసు చేయబడుతుంది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బైబిల్ ద్వారా మాత్రమే. ఒక మనిషి పరలోకానికి పోవాలా, అతనికి అట్టి అర్హతలు ఉన్నాయా, అది నిర్ణయించేది బైబిల్ మాత్రమే. ఒక మనిషి నరకానికి పోవాలా, నరకానికి పోతాడా అని నిర్ణయించేది బైబిల్ మాత్రమే, నువ్వు నేను కాదండి. ఈ లోకంలో ఏ న్యాయ పుస్తకాలు కూడా మనిషి భవిష్యత్తును నిర్ణయించవు. ఈ లోకంలో ఉన్న ఏ సైన్స్ కానీ మనిషి భవిష్యత్తును నిర్ణయించబోదు. బైబిల్ మాత్రమే నిర్ణయించింది. నీ ముందు జీవం ఉంది, మరణం ఉంది, ఏది కావాలో తీసుకో అని చెప్పింది బైబిల్. ఏ దారిలో వెళ్తావో తెలియజేసింది బైబిల్. కనుక మనము మరణ భయం సంభవించినప్పుడు నీకు ప్రాణహాని ఉందని చెప్పి, భర్త నుంచి ప్రాణహాని ఉందని చెప్పి నువ్వు ఒక మనిషి దగ్గరికి వెళ్ళి బెగ్గించేస్తే ఆ మనిషి నిన్ను కాపాడలేడు. ఎందుకంటే వాడు పెద్ద బెగ్గరు. వాడు కూడా ఎందుకు? అయ్యా నాకు ప్రాణహాని ఉంది, నేనెవరికి చెప్పుకోవాలనుకుంటున్నాడు అంటున్నాడు ఆయన. అందుకే కీర్తనకారుడు అయినటువంటి దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు ప్రొటెక్షన్ ఎక్కడి నుండి లభిస్తుంది? ప్రొటెక్షన్ ఎక్కడి నుండి లభిస్తుంది? నాకు రక్షణ ఎక్కడి నుండి లభిస్తుంది? ప్రాణభయంతో వణికిపోతున్నాడు దావీదు. యేసు ప్రభు వారు కూడా ప్రాణభయంతో వణికిపోతున్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు యాచనలు సమర్పించినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేయబడ్డాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఈ రోజు వరకు ఆయన చావకుండానే ఉన్నాడు. 2000 సంవత్సరాలైనా కూడా చనిపోని వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒక్కడు, యేసు ప్రభు మాత్రమే. ఇప్పుడు ప్రియులారా, ఆయనకు చావు లేకుండా చేసుకోగలిగాడు అంటే ఎవరి వల్ల వచ్చింది ఆయనకు? ఎబ్రీ పత్రికలో అంటాడు చూడండి, 5వ అధ్యాయం 7వ వచనమా చదవండి. యేసుక్రీస్తు వారు శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో, ఏ దినములలో? ఆయన శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకొరకు తెలుసా? భవిష్యత్తు తెలిసినోడు కాబట్టి ఈ రకంగా ఉన్నాడు. అర్థమవుతుందండి? ఏం తెలిసినోడు? భవిష్యత్తు. ఆయన నా భవిష్యత్తు నా చేతిలోనే ఉంది కాబట్టి జీవం కావాలన్నా నేను నా మీద డిసైడ్ అయి ఉంది, మరణం కావాలన్నా నా మీద డిసైడ్ అయి ఉంది, నేను పరలోకానికి వెళ్ళాలన్నా నా మీద డిసైడ్ అయి ఉంది, నేను నరకానికి వెళ్ళాలన్నా నా మీద డిసైడ్ అయి ఉంది. నీవు పరలోకానికి వెళ్ళాలన్నా, మీరు పరలోకానికి వెళ్ళాలన్నా ఎవరి మీద డిసైడ్ అయి ఉంది? మీ మీదనే. మీరు నరకానికి వెళ్ళాలన్నా ఎవరి మీద డిసైడ్ అయి ఉంది? మీ మీదనే. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము చదవండి, 8వ వచనం ఉంది. సహోదరులారా,
ఆసియాలో మాకు తటస్థించినటువంటి శ్రమలను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా అదేమంటే మేము మేము బ్రతుకుదుమను నమ్మకము లేక లేక ఉన్నట్లుగా ఉమ్, మా శక్తికి మించిన అత్యధికమైన భారం వల్ల కృంగిపోతుంది. నా శక్తికి మించినటువంటి అత్యధికమైనటువంటి భారం వల్ల మేము కృంగిపోయాము, మేము చనిపోతాము. మరియు మృతులను లేపు దేవుని యందే గాని అయితే ఈ మరణము నుంచి, ఈ సమాజము నుంచి, నిన్ను చంపాలని చూస్తున్నటువంటి వారి నుంచి, అది మనిషే కావచ్చు, అది రోగమే కావచ్చు, అది భూ సంబంధమైనటువంటి ఏ జంతువో కావచ్చు, మృతులను లేపు దేవుని యందే గాని అలాంటి సిచ్యువేషన్ లో మృతులలో నుంచి మృతులను లేపు దేవుని యందే గాని మా యందు మేము నమ్మిక ఉంచుకోలేదు. నీ యందు నువ్వు నమ్మిక ఉంచుకోవద్దు. నీ మీద నువ్వు ఆధారపడకు. నీ శరీరము నీ భవిష్యత్తు నీ మీద లేదు. ఆయన అట్టి గొప్ప మళ్ళా చదువు. నుండి మా మీద మేము నమ్మకము ఉంచుకొనలేక, సరిగ్గా చదవండి. మాయందు మేము నమ్మక ఉంచకున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేది. మా మట్టుకు మేము అయిపోయాం బాబు, ఆయన అయిపోయాం బాబు అనుకుంటున్న సమయంలో ఆయన అట్టి గొప్ప మరణము నుండి ఎట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించి ఏదైతే ప్రపంచ ప్రజలు భయపడుతున్నారో, కరోనా 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 కరోనా, ఏదైతే ప్రపంచ ప్రజలు భయపడుతున్నారో వాటన్నింటి నుండి, ఆ మరణము నుండి ఆయన తప్పించును. ఇక ముందుకు తప్పించును. భర్త చంపుతాడన్న భయము నీకుండనక్కర్లే. భార్య చంపుతుందన్న భయము భర్తలైనటువంటి వారికి ఉండనక్కర్లేదు. ఎందుకు తెలుసా? దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచుకున్నప్పుడు, నీ భవిష్యత్తు నీకు తెలిసినప్పుడు, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది భవిష్యత్తు తెలుసుకోండి. మీ భవిష్యత్తు మీ చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. అకార్డింగ్ టు కొరింథీ పత్రిక, ఇప్పుడు చదవాలండి అది 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12వ వచనం వరకు చూస్తే, అక్కడ వ్రాయబడిన దాని ప్రకారంగా చూస్తే మీ భవిష్యత్తు మీ చేతిలో లేదు. కాబట్టి మీరు మీ మీద ఆధారపడద్దు. మిమ్మల్ని మరణం నుంచి తప్పించే శక్తి సామర్థ్యము ఏ మనుష్య మాత్రునికి లేదు. ఎవడు నిన్ను కాపాడలేడు. మృతులను లేపు దేవుడు మాత్రమే కాపాడతాడు. కాబట్టి ఆ దేవుని మీద మీరు నమ్మకం ఉంచాలి. ఆ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచాలి. ఆ దేవుని మీరు అనుసరించాలి. సో ప్రియులారా, మరణం నుంచి విడిపించగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన మరణము పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. ఆయన భవిష్యత్తు ఆయన తెలుసుకొని ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. ఎలా ఉండాలో విధేయత కలిగి ఉన్నాడు. ప్రార్థనలు, యాచనలు సమర్పించాడు. 12 సంవత్సరాల వయసు నుంచే తండ్రి అయిన దేవుని పని మీద ఉన్నాడు. మీరు 13 సంవత్సరాలు వచ్చినా అయ్యా, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం. మరియు మేము గడియ గడియకు ప్రాణ భయముతో ఉండనేలా. ఎంతమందికి భయపడాలండి? గడియ గడియకు భయపడుకుంటున్నానా? ఇంకో సెకండ్ హార్ట్ పనిచేస్తలేదు, అయ్యో ఆక్సిజన్ అందట్లేదు. హాస్పిటల్ మీరు వెళ్ళి చూశారనుకోండి, అక్కడ వెంటిలేటర్ మీద ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. డాక్టర్లు భయపడిపోతా ఉంటారు అతన్ని చూసి, బంధువులు భయపడిపోతా ఉంటారు అతన్ని చూసి, ఇరుగు పొరుగు వాళ్ళు భయపడిపోతుంటారు అతన్ని చూసి. ప్రొటెక్షన్ దొరకలేదు. ప్రాణ భయం నుంచి విడిపించేటోడు లేడు. ఆక్సిజన్ ఎవరిస్తారు?
ఈరోజు ఆక్సిజన్ కోసం నువ్వు వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆక్సిజన్ ఇచ్చే దేవునికి ఏమిస్తున్నారయ్యా మీరు? దేవుడే ఆక్సిజన్ రూపంలో మనలో వచ్చి నివసిస్తున్నాడు. ఎంతమందికి తెలుసు మీకు? అయ్యా, గాలినిచ్చేది దేవుడే. ఆక్సిజన్ రూపంలో ప్రాణవాయువు. అనాదు ఆదామును సృష్టించిన తర్వాత నరుని యొక్క నాసిక రంధ్రంలో ఏ వాయువును ఊదాడు? దాని పేరేంటి తెలుసా? ప్రాణవాయువు అంటున్నారు తెలుగులో. బైబిల్లో ఏం రాయబడింది? నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదగా. ఇంగ్లీష్ లో దాన్ని ఏమన్నారు? ఆక్సిజన్ అన్నారు. ఈ ఆక్సిజన్ ఊదింది ఎవరు? నీలో ఆక్సిజన్ ప్రవేశపెట్టింది ఎవరు? ఆయనలో ఉన్నటువంటి ఆక్సిజన్ మనలోకి వచ్చింది. ఆక్సిజన్ తోటే మనం బ్రతుకుతున్నాము. ఆక్సిజన్ ఈరోజు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి అందరం కొరకు లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. కానీ ఎల్లకాలం మీకు దేవుడు ఆక్సిజన్ ఇస్తున్నప్పుడు ఆ దేవుడికి మీరేమి ఇస్తున్నారు? 15వ అధ్యాయము 30వ వచనం. మరియు మేము గడియ గడియకు ప్రాణ భయముతో ఉండనేలా సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మును గూర్చి నాకు కలిగిన అతిశయముతో దినదినము చనిపోవచ్చున్నాను. ఎట్లా చనిపోవాలి చెప్పండి? మనము ప్రతిరోజు కూడా చనిపోవాలి. చనిపోయినటువంటి వాడికి చావు మీద భయం ఉండదు. చావు అంటే భయం ఉండదు. చనిపోయినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు దేని మీద భయం ఉంటుంది? ఏదంటే భయం ఉంటుంది? మరణం అంటే భయం ఉంటుంది. దావీదు కూడా తన ప్రాణ భయంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో ఒకసారి మీరు 56వ కీర్తన కీర్తనలు 56 మొదటి వచ్చింది. దావీదు అంటున్నాడు, దేవా నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు. ఎవరట మింగవలనని ఉన్నారు? మనుషులు. ఎక్కడ దొరుకుతాడు దావీదు? ఆయన వచ్చే దారిలో వీళ్ళు ఎలా ఉన్నారట? ఎదురు చూస్తున్నారట. దినమెల్లా వారు మామూలుగా పోరాటం చేస్తలేరు. ప్రతిరోజు ఏ రకంగా అంటే ఆ రకంగా ఆయన్ను టార్చర్ పెడుతున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు, వేధిస్తున్నారు, హింసిస్తున్నారు, దొరికితే లేపేద్దాం అనుకుంటున్నారు. మరి అతని కోసము కాపలా కాస్తూ ఉన్నారు. అప్పుడు దావీదు అంటున్నాడు, దేవా నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. ఎవరు మింగాలనుకుంటున్నారు? ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబం వారు నిన్ను మింగాలనుకుంటున్నారేమో అని అనుకుంటున్నావేమో. నీ బంధువులు నిన్ను మింగాలని చూస్తున్నారని ఆ యొక్క డిప్రెషన్లో నువ్వు ఉన్నావేమో. ఈరోజు మనుషులు నిన్ను మింగుతారన్న భయముతో, ప్రాణ భయంతో నువ్వు ఉన్నావా? అయితే దావీదు ఏ రకంగా ఉన్నాడో ఆ రకంగా నువ్వు ఉండాలి. యేసుక్రీస్తు ఏ రకంగా ఉన్నాడో ఆ రకంగా నువ్వు ఉండాలి. మరణం అనే భయం నుంచి, ప్రాణహాని నుంచి నిన్ను తప్పించేది దేవుడే అని మీరు తెలుసుకోండి. కంటిన్యూషన్. అనేకులు గర్వించి దినమెల్ల వారు నాతో పోరాడుచు నన్ను బాధించుచున్నారు. దినమెల్ల నా కొరకు వారు పంచి ఉన్నారు, నన్ను మింగవల్లని ఉన్నారు. అయితే నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించి ఉన్నాను, ఆశ్రయించుచున్నాను. నాకు ఆపద వచ్చేసింది. దావీదుకు ప్రాణభయం పట్టినప్పుడు, ప్రాణహాని ఉందని తెలిసినప్పుడు ఎవరిని ఆశ్రయించాడు?
ఈరోజు భార్యకు ప్రాణహాని ఉంది భర్తతోటి అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. ఈరోజు భర్తకు ప్రాణహాని ఉంది భార్యతోటి అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. అత్తమావలతోటి హాని ఉందని చెప్పి అల్లుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాడు. మా అల్లుడితోటి ప్రాణహాని ఉందని మావలతో అత్తమావలు వెళ్ళిపోతున్నాడు. పిల్లలతోటి ప్రాణహాని ఉందని చెప్పి ముసలి వాళ్ళతోటి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు కోర్టులకు. ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఏమైనా ప్రొటెక్షన్ ఇస్తున్నారా? ఎవరికి ప్రొటెక్షన్ ఇచ్చారు, ఎంత ప్రొటెక్షన్ వచ్చిందో ఆ ప్రొటెక్షన్ పొందిన వాళ్ళకే తెలవాలి, నేను చెప్పకూడదు. అందుకే రక్షకుడు అనేది ఒకరు ఉన్నారు, ప్రపంచానికే రక్షకుడు. ఆయనే యేసు. అసలైన రక్షకుడిని వదిలిపెట్టేసి భక్షకుల దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. రక్షిస్తారన్న పేరు, రక్షకబట పేరు కలిగినటువంటి భక్షకులు. ఏ పేరు అది? రక్షకబట పేరు కలిగినటువంటి డూప్లికేట్ రక్షకుడు. ఒరిజినల్ రక్షకుడు ప్రాణం ఇచ్చాడు. ఇవన్నీ భవిష్యత్తు తెలుసుకున్నటువంటి ఆయన ప్రొటెక్షన్ కోసం ఎవరిని ఆశ్రయిస్తున్నాడండి? ఏమంటున్నాడు చూడండి, నాకు భయము సంభవించు దినమున నీ దగ్గరికి వస్తున్నా, నిన్ను ఆశ్రయిస్తున్నాను. నీకు భయం సంభవించినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? ఎంత డబ్బు ఖర్చు పెట్టావు? ఎవరైనా నిన్ను కాపాడారా అంటే వాళ్ళు కూడా చచ్చిపోయేటట్టే ఉన్నారు. నిన్ను కాపాడతారా వాళ్ళు? కదా, వాళ్ళకు మరణ భయం ఉంటుంది. సో ప్రియులారా, చదవండి కంటిన్యూషన్. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించగలను అని చెప్తూ, ఎక్కడ నమ్మిక ఉంచాలి? ఎందుకు? ఆయన మాత్రమే కాపాడతారు కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచాలి. శరీరధారులు నన్నేమి చేయలేరు. నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. నిజంగా మీ పక్కింటి వాళ్ళు మీరు డెవలప్ అయిపోయారనుకోండి, చూసి ఎట్లా హాని చేయాలని చూస్తా ఉంటారు. ఎందుకంటే వాడు బాగుపడు, ఇంకోటి బాగుపడియాడు, వాడు తినడు, ఇంకోటి తినియాడు. ఇలా కుట్రదారులు, శరీరదారులు. కొంచెం ఏం చేస్తున్నాడట? ఎక్కడ పోతున్నాడు, ఎలా వస్తున్నాడు, ఏ రూట్లో పోతాడు, ఎప్పుడు ఏ టైం బయలుదేరుతాడు, ఇదంతా కూడా నిఘా వేసి పెడతారు. నిఘా. దావీదుకు కూడా నిఘా వేశారు. అయితే దావీదు ఏ నిఘాలో ఉన్నాడు, ఎక్కడ నిఘాలో ఉన్నారో అది తెలుసుకొని దేవుని యొక్క నిఘా వ్యవస్థలోకి వచ్చేసాడు. కాబట్టి దావీదు తప్పించబడ్డాడు. కాబట్టి మరణ భయం ఎవరికి లేదు? భవిష్యత్తు తెలిసిన వారికి లేదు, దేవుని యందు ఉన్నవారికి లేదు, దేవుని మీద ఆధారపడ్డ వారికి లేదు. దేవుని మీద ఆధారపడకుండా ఉన్నారనుకోండి, మీరు మనుషులను ప్రాణహాని ఉందండి. పవన్ కళ్యాణ్ అంటారు నాకు ప్రాణహాని ఉందండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు నాకు ప్రాణహాని ఉంది చంద్రబాబు నుంచి అని. చంద్రబాబు అన్నాడు నాకు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని. జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, రోజా అయినా, నువ్వైనా, నేనైనా అందరికీ రక్షణ ఇచ్చేది యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన రక్షకుడు. ఏ పోలీసు వాడు నిన్ను రక్షించలేడు, ఏ గన్ను మేను నిన్ను రక్షించలేడు, ఏ రివాల్వర్ నిన్ను రక్షించదు, ఏ AK-47 నిన్ను రక్షించదు. నువ్వు చేతిలో పట్టుకున్న గన్నే నిన్ను కాదుతానే సంగతి యేసు ప్రభు చెప్పాడు. కత్తి పట్టువాడు కత్తితోనే చంపబడతాడు. కాబట్టి కత్తులను నమ్మకోకండిరా అన్నాడు ఆనాడు దావీదు. కదా చదవండి. గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడద్దు. వాళ్ళు గుర్రాలను చూసి అతిశయపడతారు,
వాళ్ళు గన్నులను చూసి చేపడతాడు, ఒకడు పిస్తోల్ని చూసి జేబులు పెట్టుకొని బుయ్యి 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 అని కొట్టుకుని పోతాడు. వీడు బతికేటట్లేడు, ఇంకోటి బతికించేటట్లేడు. చదువు ఎక్కడ కీర్తనలు 20వ అధ్యాయం ఆయా 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి దేన్ని బట్టి అతిశయపడాలి? నిర్గమకాండంలో చూస్తే 15వ అధ్యాయంలో మరో గుర్రములు అతని రథములు అతని రౌతులు సముద్రంలో దిగారు. ఎంతవరకు సంపేద్దాం అనుకున్నారు. మొదటి వచ్చిన చూడండి, అప్పుడు మోషే ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి కీర్తన పాడింది. యెహోవాను గురించి అని చెప్తూ ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసేశాడు. మూడవ వచనము, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయి అగాధ జలములు వారిని కప్పేసిను. రథాలు కాపాడలేకపోయాయి, రథములు కాపాడలేకపోయాయి, ఇంకేంటిది ఆ గన్మెన్స్ కాపాడలేకపోయారు. అందరూ చచ్చిపోయారు, అందరు చనిపోయారు. 14వ అధ్యాయం 28వ వచనం చూడండి. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేశారు. వారిలో ఒక్కడైనను ఎస్కేప్ అవ్వలేకపోయాడు. 9వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23, 24 వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించొద్దు. అతిశయించకండ్రా మీరు. నేను కాపాడతా, నేను ఎమ్మెల్యేను, నేను మంత్రిని, నేను ప్రధానమంత్రిని, నేను తోపుగానని ఫీల్ అవ్వకురా. నిన్ను నువ్వు రక్షించుకోలేవు, ఇతరులను ఎలా రక్షిస్తావురా? అర్థమవుతుందా? ఒక కరోనా వస్తేనే లబోదిబో కొట్టుకుంటూ హాస్పిటల్లో కాపాడనట్లేదు. చిన్న సర్ది అయితేనే, జలుబు అయితేనే భయం పట్టేసి కరోనా టెస్టులు చేసుకుంటున్నారు. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు అందరూ కూడా అదే దారిలో ఉన్నారు. మీరందరూ కూడా ఇలాగే ఉన్నారే. చదవండి. మీరు జ్ఞానమును బట్టి తప్పించుకుంటాను అనుకోకండి, అతిశయపడకండి. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి రక్షింపబడతాడో చెప్తున్నాను. దేన్ని బట్టి నమ్ముకుంటారో, ఇది దేన్ని బట్టి అతిశయపడాలో చెప్తున్నాను. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తూ దొంగ ఓట్లతో వస్తారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారు. మీరు ఎట్టెట్ట పరిపాలన చేస్తారో చెయ్యండి రా అన్నాడు. ఇప్పుడు పరిపాలన చేయడానికి ఎవరి దగ్గర డబ్బులు లేవు. లాక్డౌన్ వచ్చేసింది, రోడ్ల మీద ఎవరిని తిరగనిత్తలేడు దేవుడు. ఎందుకు మళ్ళీ చదువు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించాల్సింది ఓన్లీ దేవుడు మాత్రమే. నేను కూడా దొంగ ఓట్లతో గెలిచి మనిషికి 500 రూపాయలు ఇస్తున్నా, అందరు నాకే ఓట్లు వేసేయండి అని ఆ డబ్బులు పంచిన క్రిమినల్స్ పోస్టులు వచ్చారు. భూమి మీద కృప చూపుచు
నీతి న్యాయములను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను కంట్రోల్లో పెట్టేటటువంటి దేవుడు. యెహోవాను నేనని గ్రహించి ఒక ఆయన వచ్చాడు, డిమో అనేట ఆయన ఏం చేశాడు? మీరందరూ ఈ దేశంలో ఉండాలంటే 1970కి ముందు మీ యొక్క ఈ ఊర్లో ఈ దేశంలో పుట్టిన రికార్డు ఉంటేనే మీరు ఈ దేశస్తులు, లేకపోతే మిమ్మల్ని తరిమెత్తానని మొదలుపెట్టాడు. దేవుడే అన్ని సీట్లో కలిగి కూర్చోకుండా తరుముతున్నాడు. ఇప్పటికీ పార్లమెంట్లో పోదామంటే అక్కడ సభ జరగనియట్లేడు. ఇంకా ముందుందిరా ముసుళ్ళ పండుగ. దేవుని జోలికి వస్తారు మీరు, దేవుని ప్రజల జోలికి వస్తారు. ఏది దేశం? ఎవరిది దేశం? ఈ దేశం ఎవరిది? దేవునిది. ఈ దేశంలో దేవుని పిల్లలే ఉండొద్దని చెప్తావా? ఉప్పు ఉన్నంతసేపే కూర టేస్ట్ ఉంటుంది. క్రైస్తవుడు ఉన్నంతసేపే భూమి భద్రంగా ఉంటుంది. క్రైస్తవుడే లేకపోతే నీ పని ఫినిష్. లోతు ఉన్నంతసేపే సొదొమ గొమొర్రా భద్రంగా ఉంది. లోతును బయటికి వెళ్ళగొట్టాడు దేవుడు. అగ్నిగంధకాలు కొట్టించి దాన్ని పని పెట్టాడు. బూడిద కూడా మిగలలేదండి. మరో సంగతి కూడా అదే పట్టింది. ఈరోజు దేవుని పిల్లల జోలికి వచ్చే వాళ్ళ పరిస్థితి ఎట్లే పడుతుంది? దేవుని పిల్లలైనటువంటి మీరు, దేవుని మీద ఆధారపడినటువంటి మీరు భవిష్యత్తు తెలిసినటువంటి వారిగా ఉండాలి. భవిష్యత్తు తెలుసుకున్నటువంటి మీరు ప్రాణ భయంతో ఉండకండి. మరణ భయం మనకు లేదు. మనము మరణమును దాటి జీవంలోనికి ప్రవేశించామంటున్నాడు మన పౌలు గారు. ఏమంటున్నాడు ఆయన? మనము మరణమును దాటేశామట. ఇంకా మరణం ఎక్కడిది? మరణమును దాటి జీవంలోకి ప్రవేశించిన మన మీద మరణానికి అధికారం ఎక్కడిది? మరణ భయం లేదు. డోంట్ ఫియర్ ఆఫ్ డెత్. మరణ భయం లేని వారిగా మీరు ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. అదే సందేశాన్ని దేవుడు మీకు ఇవ్వమన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవింపచేయునుగాక, ఫలింపచేయునుగాక. ఆమేన్.